హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. గోవాలో మేము 4 days స్టే చేసినప్పుడు ఏమేం ఫుడ్ తిన్నాము అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే మేము స్టే చేస్తున్న రిసార్ట్లో బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ డే అయితే చోలే భటూరే, బోండా, సాంబార్, ఉప్మా, ప్యాన్ కేక్, ఫ్రూట్స్ లాంటివి ఉన్నాయి. టీ, గ్రీన్ టీ, కాఫీ, మిల్క్, కార్న్ఫ్లేక్స్, సాలెడ్స్, స్ప్రౌట్స్, జ్యూసెస్ ఇవన్నీ ఎవ్రీడే కామన్గా ఉంటాయి. మేము స్టే చేసిన రిసార్ట్ రూమ్ టూర్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చూడండి. ఈ రిసార్ట్లో డే 1 నుంచి డే 4 వరకు ఏం ఫుడ్ ప్రొవైడ్ చేశారో చూపిస్తాను, చూసేయండి. డే 1 బ్రేక్ఫాస్ట్లో ఏమేమి ఉన్నాయో ఇందాక చెప్పాను కదా, దాంతోపాటు లైవ్ కౌంటర్లో ఒక బ్రెడ్ ఆమ్లెట్ తీసుకున్నాము. ఇంకా డే 2 బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఇడ్లీ, సాంబార్, ఓట్స్, పోహా, పూరి, ఆలూ కర్రీ. లైవ్ కౌంటర్లో ఈరోజు ఆమ్లెట్ తీసుకున్నాము. డే 3 బ్రేక్ఫాస్ట్లో వడ, సాంబార్, సేమియా ఉప్మా, ఫ్రెంచ్ టోస్ట్, ఆలూ పరాటా, బాయిల్డ్ వెజిటబుల్స్ ఉన్నాయి. ఫ్రూట్స్ అయితే ఎవ్రీడే కామన్గా ఉంటాయి. డే 4 బ్రేక్ఫాస్ట్లో పావ్ బాజీ, పొటాటో వెజ్జెస్, ప్యాన్ కేక్, ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ లైవ్ కౌంటర్ ఉంటుంది. సో అక్కడ మీరు ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్, సన్నీ సైడ్ అప్, బ్రెడ్ టోస్ట్ మీకు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసి చేపించుకోవచ్చు. మేము రూమ్ని బ్రేక్ఫాస్ట్ ఆప్షన్తో సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఒక సైడ్ బ్రేక్ఫాస్ట్ బఫే, ఇంకో సైడ్ లైవ్ కౌంటర్ ఉంటుంది. ఇదే రెస్టారెంట్లో ఆఫ్టర్నూన్ లంచ్కి బిర్యానీ ఇంకా చిల్లీ పొటాటో ఆర్డర్ చేసాము. చిల్లీ పొటాటో టేస్ట్ అయితే ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ ఒకటే కాదు, గోవాలో వెజిటేరియన్స్కి చిల్లీ పొటాటో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అనిపించింది. కొత్త ప్లేసెస్లో కొత్త ఫుడ్ని ట్రై చేయడం ఇష్టం లేని వాళ్ళు కూడా దీన్ని ఆప్ట్ చేసుకోవచ్చు. ఈ రెస్టారెంట్లో ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా అనిపించాయి. మీకు ఇన్ రూమ్ డైనింగ్ కావాలి అన్నా కూడా ఇక్కడ నుంచి రూమ్ దగ్గరికి తీసుకొచ్చి ఇస్తారు. మేము డిన్నర్కి అయితే పనీర్ మసాలా ఇంకా బటర్ నాన్ ఆర్డర్ చేసాము. పనీర్ మసాలా టేస్ట్ అయితే యావరేజ్గానే ఉంది. నెక్స్ట్ డే అంజునా బీచ్లో ఈవినింగ్ అరౌండ్ 5 PM సన్సెట్ వ్యూని ఎక్స్పీరియన్స్ చేయడానికి షాక్స్ తీసుకున్నాము. ఇక్కడే ఫిష్ హెవెన్ బీచ్ షాక్స్ దగ్గర ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము. ఇక్కడ మేము కింగ్ ఫిష్, పీనట్ చాట్ ఇంకా ఒక మాక్టైల్ ఆర్డర్ చేసుకున్నాము. ఇక్కడ ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ షాక్ దగ్గర మేము ఆర్డర్ చేసుకున్న ఐటమ్స్కి అయితే కాస్ట్ అరౌండ్ 2000 రూపీస్ అయింది. నెక్స్ట్ డే లంచ్కి స్పైసీ బెల్లా రెస్టారెంట్కి వెళ్ళాము. ఇండియాలోని బెస్ట్ రెస్టారెంట్స్లో ఈ రెస్టారెంట్కి 9th ర్యాంక్ ఉంది అని మెన్షన్ చేశారు. ఈ రెస్టారెంట్లో ఎక్కువ గోవా స్పెషల్స్ ఉన్నాయి. మేమైతే చిల్లీ పొటాటో ఇంకా గోవా స్పెషల్ ఒక ఐటమ్ ఆర్డర్ చేసాము. ఈ రెస్టారెంట్ మెన్యూ పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను, సో దట్ ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉంటాయి అని మీకు ఒక ఐడియా ఉంటుంది. అండ్ నెక్స్ట్ డే సోఫీస్ రెస్టారెంట్కి వెళ్ళాము. ఇక్కడ చిల్లీ పొటాటో, ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ బిర్యానీ ఇంకా కూల్ డ్రింక్ ఆర్డర్ చేసాము. బిర్యానీ టేస్ట్ అయితే స్వీట్గా అనిపించింది. బిల్ అరౌండ్ 1000 రూపీస్ అయింది. గోవాలో రాస్ ఆమ్లెట్ ఫేమస్ అని విన్నాను. డే 1 నుంచి మేము వెళ్ళిన ప్రతి రెస్టారెంట్లో అడిగితే వాళ్ళ దగ్గర ఈ ఐటమ్ అవైలబుల్గా లేదు అని చెప్పారు. ఇంకా లాస్ట్ డే ఈ లోకల్ స్ట్రీట్ ఫుడ్ వాళ్ళ దగ్గర అయితే రాస్ ఆమ్లెట్ దొరికింది. స్ట్రీట్ ఫుడ్ జనరల్గా నేను ప్రిఫర్ చేయను, అది ట్రావెల్లో అయితే అస్సలు ప్రిఫర్ చేయను. కానీ ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న లోకల్ డిషెస్ అయితే ట్రై చేయాలని ఉంటుంది. ఇప్పటి నుంచో గోవాకి వెళ్ళినప్పుడు రాస్ ఆమ్లెట్ ట్రై చేయాలి అనుకునేదాన్ని. చాలా ప్లేసెస్లో వెతికాను, కానీ నాకు ఇక్కడే కనిపించింది. మేము తీసుకున్న ప్లేస్లో అయితే ఫుడ్ హ్యాండ్లింగ్ ఇంకా సరౌండింగ్స్ హైజీన్గా అనిపించింది. సో మొత్తానికి రాస్ ఆమ్లెట్ అయితే టేస్ట్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లోని గోవా సిరీస్ ప్లేలిస్ట్లో మరికొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.